అల్లు అర్జున్ గారిని గట్టెక్కిచ్చింది ఎవరు? అంతకుముందు మనం వీడియో చేసాం. అల్లు అర్జున్ గారి అరెస్ట్ వెనుక ఉన్నది ఎవరు అనే దాని మీద ఒక వీడియో చేసాం మనం. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది ఏంటంటే అల్లు అర్జున్ గారిని గట్టెక్కిచ్చింది ఎవరు? మామూలు కాదండి, అసలు ఎక్కడో మచ్చపెట్టుకుని పుట్టుంటాడు ఆయన వాస్తవంగా. ఎందుకంటే అసలు అరెస్ట్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. అరెస్ట్ జరిగిన తర్వాత వెంటనే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. వీటన్నిటి ఒక రకంగా ఉంటే కనుక వెంటనే బెయిల్ రావడం అనేది అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది. కాబట్టి ఈ బెయిల్ రావడం వెనక, అల్లు అర్జున్ గారు గట్టెక్కడం వెనక అసలు వెనక ఉన్నది ఎవరు? అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి ఎవరు కారణం? అలాగే అల్లు అర్జున్ గారి అరెస్టు తప్పించుకోవడానికి ఎవరు అసలు ప్రధాన కారణం ఎవరు అని మాట్లాడాల్సి వస్తే కనుక ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. 2 ఆప్షన్ లేదు మీకు ఇంకా. కాబట్టి ఎండ్ వరకు చూడండి, 100% మర్చిపోద్దు. మీ అభిప్రాయం నేను అడుగుతున్నా, అల్లు అర్జున్ గారిని గట్టెక్కిచ్చింది ఎవరు? ఏంటంటే దాని నిమిత్తం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల లీగల్ టీం ఏదైతే ఉందో, లాయర్లు అడ్వకేట్లు ఉన్నారో, వాళ్ళు ఒక ముగ్గురు ఇక్కడ ప్రముఖ పాత్ర పోషించారు అని నిన్నటి నుంచి మామూలుగా టీడీపీ అనుకూల మీడియా కావచ్చు, మిగిలిన మీడియా కావచ్చు, కోడైకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లే అండి పుష్పరాజ్ని విడుదల చేయించారంట అని రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎవరు అసలు అడ్వకేట్లు అంటే కనుక నిరంజన్ రెడ్డి గారు, ఎవరైతే ఎంపీ, అలాగే అడ్వకేట్, రాజ్యసభ సభ్యుడు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో జగన్ గారు రాయరు, నిరంజన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడు. తన వాగ్దాటు పటిమతోటి తన ఉన్నటువంటి చాకచక్యంగా బెయిల్ రావడానికి ప్రముఖంగా కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. అంతేకాదు నిరంజన్ రెడ్డి, అలాగే ఉమామహేశ్వరరావు గారు, అలాగే అశోక్ రెడ్డి గారు, ముగ్గురు లాయర్లే అల్లు అర్జున్ గారు బయటకు రావడానికి, అంటే కోర్టు ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించిందో మరలా మధ్యంతర బెయిల్ రావడానికి ఇలా ముగ్గురే కారణం. ఏంటంటే నిరంజన్ రెడ్డి గారు వాదించిన వాదోపవాదనలు ఒక్క మాట వింటే కనుక, ఏదైతే మహారాష్ట్ర కోర్టు 2017 గుజరాత్లో షారుఖ్ ఖాన్ పర్యటన సమయంలో తొక్కిసలాట జరిగి చనిపోయిన విషయం, ఆ కేసు ప్రస్తావనకు తీసుకురావడం ఇక్కడ గొప్ప కీలక మలుపు అల్లు అర్జున్ గారి కేసు విషయంలో అని అయితే చెప్పచ్చు. అందుగురించి మహారాష్ట్ర కోర్టుకి ఇచ్చిన జడ్జిమెంటు సంబంధం లేని వ్యక్తిని ఒక్క నిమిషంలో కూడా జైల్లో ఉంచకూడదు అని వాదించాడండి నిరంజన్ రెడ్డి గారు. కాబట్టి కోర్టు కొన్ని మాటలు కూడా అడిగింది. ఆ థియేటర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది, అసలు ఆ థియేటర్ పర్మిషన్ తీసుకున్నారా లేదంటే కనుక ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారంట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. తర్వాత కాపీ చూపించమని అడిగింది కోర్టు. చూపించమంటే ఆ కాపీని కూడా నిరంజన్ రెడ్డి చూపించారంట. మరి ఇంకే ఎలాంటప్పుడు కేసు ఎలా పెట్టారని కోర్టు అడగడం జరిగింది. ఇవన్నీ తప్పుడు కేసులని వాదించిన నిరంజన్ రెడ్డి ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తిని ఒక్క నిమిషం కూడా అరెస్ట్ చేయడం చాలా తప్పు అని అయితే వాదించడం జరిగింది. ఎంతగా ముందు గతంలో కొన్ని సంవత్సరాల కిందట కావచ్చు, గతంలో కొన్ని కేసులను ఉదాహరించి, అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలు వాళ్ళని బాధ్యులు ఎలా చేస్తారు అని కొన్ని కేసులను ఉదాహరించి అల్లు అర్జున్ గారిని బయటికి అంటే బెయిల్ రావడానికి కారకుడయ్యారు నిరంజన్ రెడ్డి గారు. దీనికి అంతటికి పరోక్షంగా ఇంకో వ్యక్తి ఉన్నారు, అతను ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మన కోసం మంచి చేయాలనుకునే వ్యక్తి కోసం ఖచ్చితంగా మనం ఎంత దూరమైనా వెళ్తాం అని ఆల్రెడీ ఆయన ట్విట్టర్లో కానీ కొన్ని ట్వీట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి అరెస్ట్ తప్పేంటి, అలాంటప్పుడు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఇలాంటి వాళ్ళు అరెస్ట్ కాలేదా అనేది ఒక రకమైనటువంటి వర్గం మాట్లాడుతుంది. మొత్తానికి ఎలాగైతేనండి అంటే ఎవరైతే అల్లు అర్జున్ గారు ఏం జరిగింది అసలు అనేది చూస్తే క్షణం హైడ్రామాగా ఉత్కంఠ మధ్య ఉదయం 11:45 అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు వెళ్ళటం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు అల్లు అర్జున్కి చెప్పిన పోలీసులు, అలాగే 12:20 జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి వెళ్ళారు. అలాగే 12:40 చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు, అలాగే 1 గంటకి చిక్కడపల్లి రాణాకు అల్లు అర్జున్తో చేరుకున్న పోలీసులు, అలాగే 1:10 పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన అల్లు, శిరీష్, అలాగే అరవింద్ గారు, అలాగే 1:15 రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి, 2 గంటలకు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు, 2:19 అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు, 2:30 అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ, 2:45 అల్లు అర్జున్కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేయటం, 3:10 నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్ గారు,
లాయర్లు వాదనలు జరిగాయి. అలాగే 5 గంటలకు అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు, ఇదే కొసమెరుపు. తర్వాత 5 గంటల 28 నిమిషాలకి చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు, 5 గంటల 40 నిమిషాలకు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు, 7 గంటల 15 నిమిషాలకు బెయిల్ పేపర్లతో చంచల్గూడ జైలుకు చేరుకున్న లాయర్లు, 7 గంటల 30 నిమిషాలకు ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్నీ ఒక నైట్ గడపాల్సి వచ్చింది. కాబట్టి 10 గంటలకు జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్కు అల్లు అర్జున్ని వెళ్ళడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యాఖ్యలు కొంచెం వివాదాస్పదంగా చాలామంది భావించారు. ఏం వ్యాఖ్యలు చేశారు ఆయన? అల్లు అర్జున్ ఏమైనా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేశాడా ఏంటి? అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయించండి, వాళ్ళ సినిమా వాళ్ళు దీనికింత చర్చ ఎందుకు, దీనికింత రచ్చ ఎందుకు? వాళ్ళు డబ్బులు పెడతారు సినిమాల్లో, మళ్ళీ డబ్బులు రాబట్టుకుంటారు, వాళ్ళు చేసేది వ్యాపారం. కాబట్టి వాళ్ళు ఏమైనా బార్డర్లో సైనికుల్లాగా యుద్ధం చేస్తున్నారేంటి, మీరు హడావిడి చేస్తున్నారు? ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల మొత్తం యావత్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆలోచనలో పడ్డాది అనేది చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేయటం, అలాగే తన మేనమామ గారు అయినటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలాంటి ట్వీట్ చేయకపోవడం, అలాగే నాగబాబు గారు కూడా ఎలాంటి ట్వీట్ చేయకపోవడం, స్పందించకపోవడం పట్ల చాలామంది అయితే మాట్లాడుకున్నారు. ఇన్ని రాజకీయ ముఖ చిత్రాలు కలిగిన అల్లు అర్జున్ అరెస్ట్ అనేది చాలా విచిత్రాలుగా అయితే జరిగింది. ఇంకా మున్ముందు ఎలాంటి దారులు తీసుకుంటాయి అల్లు అర్జున్ జీవితంలో కొన్ని ప్రయాణాలు చూద్దాం. ఖచ్చితంగా మర్చిపోద్దు, ఫస్ట్ లైక్ చేయండి. మీ అందరి ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.